హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ స్వాతి. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ కర్రీ కుక్కర్లో చేసుకుందామండి. ముందుగా ఒక కుక్కర్ వేడి అయ్యాక శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ వేయాలండి. ఆయిల్ గీ ఏం వేయకుండానే మటన్ పీసెస్ని ప్యాన్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక మటన్లోంచి వాటర్ వస్తాయండి. ఈ వాటర్ అన్నీ ఊరి ఆవిరైపోయేదాకా మటన్ని ఫ్రై చేసుకోవాలి. దీనికి కాస్త సమయం పట్టొచ్చు. వాటర్ ఊరి ఆవిరయ్యేలోపు ఒక మసాలా రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో 2 స్పూన్స్ ధనియాలు, 5 మిరియాలు, హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క కచ్చపచ్చగా తుంచుకొని వేసుకోవచ్చు, 2 స్పూన్స్ గసగసాలు, 2 స్పూన్స్ ఎండి కొబ్బరి పొడి, ఒక చిన్న స్టార్ అనీస్, 5 లవంగాలు, 4 చిన్న ఇలైచీలు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రుబ్బుకోవాలి. ఒక థిక్ పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ని పీసెస్ కట్ చేసి అదే జార్లో వేయాలి. అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసి మళ్ళీ రుబ్బుకోవాలి. ఈసారి మెత్తటి పేస్ట్ అవుతుందండి, మంచి అరోమా వస్తుంది. ఇదే గ్రేవీకి మెయిన్ మసాలా పేస్ట్. మటన్లోంచి వాటర్ అన్నీ ఊరిపోయాయా లేదా చూద్దామండి. పీసెస్ అన్నీ డ్రై అయ్యేదాకా వేగాలి. ఈ స్టెప్ మిస్ చేయొద్దండి. ఈ స్టెప్ మిస్ చేసినట్టయితే కర్రీలోంచి కొంచెం మటన్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన మటన్ని ఈ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మటన్ చక్కగా వేగింది కదండి. అదే కుక్కర్లో ఇప్పుడు 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త రంగు మారాక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ స్టేజ్లో ఇంకా రంగు మారాలండి. ఇప్పుడు గుప్పెడు పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ వేయాలండి. అలాగే రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి 1 గ్లాస్ వాటర్ పోసి 1 నిమిషం పాటు కలపాలి. మిశ్రమం అంతా బాగా కలిసేట్టు కలపాలండి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. కాస్త వేడయ్యాక కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి. 3 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము. ముక్క ఉడికిందో లేదో ఓసారి చూద్దాము. ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇదే ఇండికేషన్ మనకి కర్రీ బాగా రెడీ అయినట్టు. ముక్క బాగా ఉడికిందండి, మెత్తపడింది. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్ వేసి ఒకసారి కలపండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.